ఇవాటి నుండి మనం డిఎస్ఏలో ప్రాబ్లమ్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఈ క్వశ్చన్ వచ్చేసరికి లాస్ట్ టైం అమెజాన్, ఫ్లిప్కార్ట్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్లో అడిగారనమాట. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, అసలు స్కిప్ చేయకండి. ప్రాబ్లం ఏంటంటే మనకు ఒక ఇంటిజర్ అరే అనేది ఇస్తారు. ఆ అరేలో డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ డూప్లికేట్స్ ఉంటే ట్రూ రిటర్న్ చేయాలి, లేదంటే ఫాల్స్ రిటర్న్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనకి 1 2 3 1 అని చెప్పేసి ఒక అరే ఉంది. ఇక్కడ 1 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి మనకు అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది, ఎందుకంటే ఇది డూప్లికేట్ కాబట్టి. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ 1 2 3 4 ఉంది. అవుట్పుట్ వచ్చేసరికి ఫాల్స్, ఎందుకంటే ఇక్కడ డూప్లికేట్స్ లేవు కాబట్టి. అండ్ ఈ ప్రాబ్లం యొక్క లాజిక్ ఏంటి అంటే మనం సింపుల్గా హ్యాష్ సెట్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే డిక్షనరీని ఎరేలో ఒక వాల్యూని ఫస్ట్ టైం కనుక చూస్తే సెట్లోకి యాడ్ చేస్తాం. ఆల్రెడీ సెట్లో కనుక ఉంటే మనకి డూప్లికేట్ దొరికేసినట్టే కాబట్టి ట్రూని రిటర్న్ చేస్తాం. ఒకవేళ లూప్ కంప్లీట్ అయ్యేలోపు మనకి డూప్లికేట్స్ ఏవి దొరకకపోతే ఫాల్స్ని రిటర్న్ చేస్తాం. సో ఇదే ఈ ప్రాబ్లం యొక్క లాజిక్ అనమాట. అండ్ ఇప్పుడు కోడ్ ఎలా రాస్తాం ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం కంటైన్స్ డూప్లికేట్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాము. అండ్ నమ్స్ ఈక్వల్ టు 1 2 3 1 అనే ఇన్పుట్ని తీసుకొని ప్రింట్ ఆఫ్ కంటైన్స్ డూప్లికేట్ ఆఫ్ నమ్స్ అని చెప్పేసి నంబర్స్ని పాస్ చేస్తున్నాం. ఇప్పుడు ఫంక్షన్ లోపల కోడ్ ఏంటి అంటే మనం ఫస్ట్ సీన్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ అని చెప్పేసి ఒక సెట్ ని క్రియేట్ చేస్తున్నాం, ఎందుకంటే డూప్లికేట్స్ ని రిమూవ్ చేయడానికి. అండ్ ఇప్పుడు ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తున్నాం ప్రతి నెంబర్ మీద ఇటరేట్ అవ్వడానికి. తర్వాత ఇఫ్ నమ్ ఇన్ సీన్ అని చెప్పేసి ఒక కండిషన్ రాస్తున్నాము, ఎందుకంటే సీన్ లో ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నాం. ఒకవేళ లేకుంటే కనుక సీన్ డాట్ యాడ్ ఆఫ్ నమ్ అని చెప్పేసి యాడ్ చేస్తాం. ఒకవేళ ఉంది అని అనుకుంటే రిటర్న్ ట్రూ చేసేస్తాం, ఎందుకంటే అక్కడే మనకి డూప్లికేట్ దొరికేసినట్టు. ఒకవేళ ఫర్ లూప్ మొత్తం అయ్యేసరికి కూడా దొరకకపోతే మనం ఫాల్స్ ని రిటర్న్ చేస్తాం, ఎందుకంటే డూప్లికేట్స్ ఏం లేవు కాబట్టి. అండ్ దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి O ఆఫ్ n, ఎందుకంటే ఎరేని ఒక్కసారి మాత్రమే ట్రావర్స్ చేస్తున్నాము. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా O ఆఫ్ n, ఎందుకంటే సెట్లో ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తున్నాం కాబట్టి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ప్రాబ్లం గురించి నేర్చుకుందాం. అండ్ ఈలోపు మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రీడ్ చేసేసి మన పేరుని ఫాలో అవ్వటం మాత్రం మర్చిపోకండి.